Welcome to 5th semester. Paper 5 microprocessor. Microprocessor lo Unit 1. Unit 1 lo first topic block diagram of microprocessor. So what is microprocessor? Microprocessor is the CPU of a computer. CPU means central processing unit. It is the heart of the computer. Features of microprocessors. Intel 8085 is 8-bit NMOS microprocessor. It is a 40-pin IC package fabricated on a single LSI chip. LSI means large scale integrated chip. The Intel 8085 uses a single plus 5 volts DC supply for its operation. Next, its clock speed is about 3 MHz. Clock cycle is 320 nanoseconds. It has 80 basic instructions and 246 opcodes. Microprocessor అనేది CPU of a computer. It is the main heart of the computer. మనకి 8085 అండ్ 8086 మైక్రోప్రాసెసర్స్ ఉన్నాయి. మనకి సిలబస్లో రిలేటివ్గా ఉన్నది 8085. ఇట్ ఈజ్ అన్ 8-bit NMOS మైక్రోప్రాసెసర్. NMOS మీన్స్ N ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇట్ ఈజ్ 40-pin IC integrated chip. IC package fabricated on a single large scale integrated chip. It uses single plus 5 volts DC supply. Clock speed is 3 MHz. Clock cycle is 320 nanoseconds. It has 80 basic instructions and 246 opcodes. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ మైక్రోప్రాసెసర్. నెక్స్ట్, figure shows the block diagram of Intel 8085. It consists of 3 main sections. First one, ALU, timing and control unit, and set of registers. ALU means arithmetic logic unit, timing and control unit, and set of registers. These 3 sections are main sections of the block diagram of microprocessor. Block diagram చూడమ్మా. ఇది 8-bit ఇంటర్నల్ డేటా బస్, ఇంటరప్ట్ కంట్రోలరు, సీరియల్ IO కంట్రోలరు, నెక్స్ట్ ఎక్యుములేటర్. ఎక్యుములేటర్ ఇస్ ది 8-bit రిజిస్టర్. నెక్స్ట్ టెంపరరీ రిజిస్టర్స్. అంటే మెయిన్ సెక్షన్స్ మీకు ALU అన్నా కదా, ఫస్ట్ ALU చూడండి. ALU, arithmetic logic unit. It performs the arithmetic and logical operations, addition, subtractions, logical and logical or logical exclusive or increment, decrement. ఈ డయాగ్రామ్లో మొన్న బ్లాక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి ఫస్ట్. నెక్స్ట్, ఎక్యుములేటర్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్స్. అంటే ఫ్లాగ్స్ ఈజ్ ఫ్లిప్ ఫ్లాప్స్. నెక్స్ట్ ALU. ఈ ALUకి అసోసియేటెడ్గా ఉన్నది ఎక్యుములేటర్. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ డీకోడర్ అండ్ మిషన్ సైకిల్ ఎన్కోడింగ్. ALU ఈజ్ ది ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ రిజిస్టర్స్కి ఈ ఎక్యుములేటర్స్, టెంపరరీ రిజిస్టర్, ఫ్లాగ్స్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ ఇవన్నీ సెట్ ఆఫ్ రిజిస్టర్స్. నెక్స్ట్ BC, DE, HL, స్టాక్ పాయింటరు, ప్రోగ్రామ్ కౌంటరు, ఇంక్రిమెంటర్, డిక్రిమెంటర్ ఇవన్నీ సెట్ ఆఫ్ రిజిస్టర్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఈజ్ ది సెకండ్ సెక్షన్. టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఈజ్ దిస్ వన్. ALU set of registers. Main these 3 sections is consists of block diagram of microprocessor. Next, interrupt controllers. Interrupts apply చేస్తాం. ఇంటరప్ట్ రిజిస్టర్, ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్, రీస్టార్ట్. రీస్టార్ట్లో డిఫరెంట్ టైప్స్, 5.5, 6.5, 7.5, ట్రాప్ సిగ్నల్. నెక్స్ట్
Serial IO controller, either input or output controller. Serial input data, serial output data is SOD, serial input data is next serial output data. నెక్స్ట్ కింద మీకు టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో నెక్స్ట్ క్లాక్ జెన్ రెడీ కంట్రోల్ దగ్గరేమో రీడ్ బార్ రైట్ బార్ ఏఎల్ఈ. నెక్స్ట్ స్టేటస్ ఫ్లాగ్స్లో S0 S1 IO/M బార్. నెక్స్ట్ DMA హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్. రీసెట్ ఇన్ బార్ రీసెట్ అవుట్ బార్. ఇవన్నీ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో వస్తాయి మీకు. క్లాక్ జనరేటర్లో X1 S2 అక్కడ గ్రౌండ్. నెక్స్ట్ VCC + 5 volts అప్లై చేస్తాం కింద. నెక్స్ట్ కింద చూడండి ఇంకా అడ్రస్ బఫర్, అడ్రస్ డేటా బఫర్, అడ్రస్ ఆర్ డేటా బఫర్. A8 to A15 ఓన్లీ అడ్రస్ బఫర్. AD0 to AD7 బోత్ అడ్రస్ అండ్ డేటా బఫర్స్. ఇవన్నీ బ్లాక్స్ ఆఫ్ ది మైక్రో ప్రాసెసర్. వీటి గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం పైన చెప్పుకున్నట్లో మెయిన్ సెక్షన్స్ ఏమన్నా. ఫస్ట్ వన్ ఈజ్ ALU. ALU పెర్ఫార్మ్స్ ది ఫాలోయింగ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఏమేంటి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్? అర్థమెటిక్ అంటే మీకు తెలుసు ఎడిషన్ సబ్ట్రాక్షన్. లాజికల్ ఆపరేషన్స్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్, లాజికల్ SQR. SQR మీన్స్ XOR. మీకు గేట్స్లో నేర్చుకున్నారు థర్డ్ సెమ్లో. నెక్స్ట్ కాంప్లిమెంట్స్ లాజికల్ నాట్ గేట్, కాంప్లిమెంట్కి నాట్ గేట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లియర్. ఇవన్నీ మీకు ALU పెర్ఫామ్ చేస్తుంది. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ది టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఈజ్ ఏ సెక్షన్ ఆఫ్ ది CPU. It generates timing and control signals which are necessary for the execution of instructions. It controls data flow between the CPU and peripherals. This is the one of the section of the CPU. It generates timing and control signals generate chastity if necessity for the at the time of execution of instructions. Next, it controls the data flow between the CPU and peripherals. Peripherals means IO devices. అంటే డేటా అనేది ఇట్ కంట్రోల్స్ డేటా ఫ్లో బిట్వీన్ ది CPU అండ్ పెరిఫరల్స్ని. డేటా ఫ్లో CPUకి పెరిఫరల్స్కి డేటా ఫ్లో చేస్తుంది. నెక్స్ట్ ఇట్ జనరేట్స్ టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ ది CPU. నెక్స్ట్ వన్ రిజిస్టర్స్. మీకు ఫిగర్లో మనం వేరియస్ రిజిస్టర్స్ చూసాం. బ్లాక్ డయాగ్రామ్లో వేరియస్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ నేర్చుకున్నారు. ఫస్ట్ వన్ ఈజ్ అక్యుములేటర్. ఈ అక్యుములేటర్ ఈజ్ ది అసోసియేటెడ్ విత్ ది ALU. అక్యుములేటర్ ఈజ్ 8-bit రిజిస్టర్. దీన్ని రిజిస్టర్ A అని కాల్ చేస్తాం. నెక్స్ట్ అలాగే మీకు 6-8-bit జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఇందులో మీకు రిజిస్టర్స్లో 2 types ఉన్నాయి. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ B, C, D, E, H and all. ఈ 6 రిజిస్టర్స్ ఆర్ 8-bit రిజిస్టర్స్. B రిజిస్టర్, C రిజిస్టర్, D రిజిస్టర్, E, H and L. అంటే ఈచ్ రిజిస్టర్ 8-bit రిజిస్టర్. ఈ కంబైనింగ్ దీస్ 2 రిజిస్టర్స్ అంటే BC పేర్, DE పేర్ అండ్ HL పేర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈచ్ పేర్ కన్సిస్ట్స్ ఆఫ్ 16-bit రిజిస్టర్. ఇండివిజువల్గా తీసుకుంటే ఈచ్ రిజిస్టర్ 8-bit. ఎట్ ఏ టైం BC పేరు, DE పేరు, HL పేరు తీసుకున్నప్పుడు 16-bit రిజిస్టర్గా పనిచేస్తాయి. నెక్స్ట్ అంటే ఎక్కువగా జనరల్గా మనం యూజ్ చేసే రిజిస్టర్స్ BC, DE, HL. These 6 registers are 8-bit registers and accumulator is 8-bit register. అలాగే ఇన్స్ట్రక్షన్ రిజిస్టరు, టెంపరరీ రిజిస్టర్స్ ఈజ్ ఆల్సో 8-bit registers. నెక్స్ట్ ఓన్లీ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఆర్ 2, స్టాక్ పాయింటర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్. స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్స్ ఆర్ స్పెషల్ కేసెస్లో అప్లై చేస్తాం.
అవి 16-bit రిజిస్టర్స్. మొత్తం ఈ రిజిస్టర్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇందులో ఫస్ట్ అక్యుములేటర్. అక్యుములేటర్ ఈజ్ 8-bit రిజిస్టర్ అసోసియేటెడ్ విత్ ది ఏఎల్యు. అంటే బ్లాక్ డయాగ్రామ్లో ఏఎల్యుకి అసోసియేటెడ్గా ఉంది 8-bit రిజిస్టర్ అక్యుములేటరు. నెక్స్ట్ ది రిజిస్టర్ ఏ ఇన్ ది 8085 ఈజ్ అన్ అక్యుములేటర్. The final result of an ALU, arithmetic or logical operation, is placed in the accumulator. అంటే మనకి ఏఎల్యులో అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసినాక ఆఫ్టర్ ది ఫైనల్ రిజల్ట్ అనేది మనకి అక్యుములేటర్లో స్టోర్ చేస్తాము. ది ఫైనల్ రిజల్ట్ అని స్టోర్ చేయడానికి యూజ్ చేసే రిజిస్టర్ని అక్యుములేటర్ అంటాం. నెక్స్ట్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. 8085 microprocessor contains 6 8-bit general purpose registers. They are B, C, D, E, H, L registers. To hold a 16-bit data, a combination of 2 8-bit registers can be employed. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, 2 రిజిస్టర్స్ను మనం కలిపినప్పుడు 16-bit డేటాని యూజ్ చేసుకుంటాం. ఈచ్ ఇండివిజువల్గా అయితే 8-bit. The valid register pairs in the 8085 are BC, DE, HL. అంటే B అని 16-bit అనగానే అందులో మనకి ఇంక్లూడ్ అయ్యేది BC. D 16-bit D పేర్ అనగానే DE. 16-bit H మీన్స్ HL. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. అసలు రిజిస్టర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ రిజిస్టర్స్. ఏ రిజిస్టర్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. మీరు ఆల్రెడీ మీకు రిజిస్టర్స్ కౌంటర్స్ అన్నిటి గురించి ఐడియా ఉంది. రిజిస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. ఇట్ ఈజ్ ఏ 16-bit స్పెషల్ పర్పస్ రిజిస్టర్. స్పెషల్ కేసెస్లో మనము స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏం చేస్తుంది ఇది? హోల్డ్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూట్ చేయడానికి. నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. స్టాక్ పాయింటర్. ఇట్ ఈజ్ ఏ 16-bit స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. ది స్టాక్ వర్క్స్ ఆన్ లిఫో ప్రిన్సిపల్. లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ ఈజ్ మీకు స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది స్టాక్ అనేది. లిపో ప్రిన్సిపల్ మీద, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ హోల్డ్స్ ది ఆప్ కోడ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ కోడ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ విచ్ ఈజ్ బీయింగ్ డీకోడెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఇన్స్ట్రక్షన్స్, మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని మరలా మనము వాటిని నిమోనిక్స్, ఆపరెంట్స్, వాటి నుంచి మనం ఆప్ కోడ్స్గా తీసుకుని ఆప్ కోడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అనేది ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేసి అండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఫస్ట్ డీకోడ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ టెంపరరీ రిజిస్టర్. ఇట్ ఈజ్ అన్ 8-bit రిజిస్టర్ అసోసియేటెడ్ విత్ ఏఎల్యు. ఇట్ హోల్డ్స్ డేటా డ్యూరింగ్ అన్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్. అంటే ఇట్ హోల్డ్స్ ది డేటా డ్యూరింగ్ అన్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్. ఫ్లాగ్స్. Intel 8085 microprocessor contains 5 flip-flops. The flags are nothing but flip-flops. 5 flip-flops to serve as the status flags. అంటే వాటి యొక్క స్టేటస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ 5 flip-flopsని యూజ్ చేస్తాము. ఆ 5 స్టేటస్ ఫ్లాగ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ క్యారీ స్టేటస్ ఫ్లాగ్ CS, ప్యారిటీ ఫ్లాగ్ PF, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ACF, జీరో ఫ్లాగ్ Z, సైన్ ఫ్లాగ్ S. ఈ 5 ఫ్లాగ్స్ని బట్టి వాటి యొక్క స్టేటస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ క్యారీ స్టేటస్ ఫ్లాగ్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇఫ్ క్యారీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ది CS ఈజ్ సెట్ టు 1. అంటే మనం ఏదర్ ఎడిషన్ అర్థమెటిక్ ఏఎల్యూలో మనం ఏదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకు క్యారీ కనుక వస్తే, క్యారీ అనేది 1 వస్తే స్టేటస్ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయినప్పుడు, క్యారీ అనేది 0 వస్తే దట్ ఈజ్ సెట్ టు 0. ఇఫ్ ది క్యారీ ఈజ్ 1 దెన్ CS ఫ్లాగ్ ఈజ్ సెట్ టు 1, అదర్వైజ్ ఇట్ ఈజ్ సెట్ టు 0.
అలా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్. ది ప్యారిటీ స్టేటస్ ఫ్లాగ్ P is set to 1 if the result of arithmetic or logical operation contains even number of ones. It is reset that it is 0 if the result contains odd number of ones. అంటే మనకి ఆఫ్టర్ రిజల్ట్ అనేది ప్యారిటీ ఫ్లాగ్ ఎలా ఎఫెక్ట్ అయింది ఎలా తెలుస్తుందంటే రిజల్ట్లో మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ మనకు వచ్చిన రిజల్ట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ కనుక వస్తే ఆ ప్యారీ ఈజ్ సెట్ టు 1. P ఈజ్ ప్యారిటీ ఫ్లాగ్ ఈజ్ సెట్ టు 1. అలా కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ఒక 5 వస్తే కనుక ఆడ్ నెంబర్, అలా ఈవెన్ నెంబర్ వస్తే P ఈజ్ సెట్ టు 1. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కనుక వస్తే రిజల్ట్ దట్ ఈజ్ సెట్ టు 0. సెట్ టు 0 మీన్స్ రీసెట్. సెట్ అంటే 1, సెట్ 0 అంటే రీసెట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ AC. The AC holds carry out of the bit number 3rd to bit number 4th. థర్డ్ బిట్ నుంచి 4th బిట్కి మీకు ఫ్రమ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆపరేషన్లో అంటే ఫ్రమ్ 3rd బిట్ టు 4th బిట్ క్యారీ ఫార్వర్డ్ అయితే దాన్ని మనం ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయిందని చెప్పుకుంటాం. అంటే మనం ఎడిషన్ చేస్తున్నప్పుడు 3rd బిట్ నుంచి 4th బిట్కి క్యారీ అనేది యాడ్ అయితే అది ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఎఫెక్ట్ అయినట్టు. నెక్స్ట్ జీరో ఫ్లాగ్. The zero status flag Z is set to 1 if the result of an arithmetic or logical operation is 0. రిజల్ట్ మొత్తము 0 కనుక అయితే మనకి Z is set to 1. జీరో ఫ్లాగ్ ఈజ్ ఎఫెక్ట్ అయినట్టు, సెట్ అయినట్టు. అలా కాకుండా రిజల్ట్ ఈజ్ నాట్ 0, ద ఫ్లాగ్ ఈజ్ రీసెట్ టు 0. నాట్ 0 వస్తే దట్ ఈజ్ సెట్ రీసెట్ టు 0. రిజల్ట్ అనేది 0 వస్తే దట్ ఈజ్ సెట్ టు 1. నెక్స్ట్ సైన్ ఫ్లాగ్. ది సైన్ ఫ్లాగ్ ఈజ్ సెట్ టు 1 ఇఫ్ ద రిజల్ట్ ఆఫ్ an arithmetic or logical operation is negative. అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సైన్ బిట్. అంటే మనకి వచ్చిన రిజల్ట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 వస్తే దట్ ఈజ్ సైన్ ఫ్లాగ్ ఈజ్ నెగిటివ్. సెట్ టు 1 అయినప్పుడు సైన్ ఫ్లాగ్ ఈజ్ నెగిటివ్. నెగిటివ్ అవ్వాలి అంటే MSB ఏమవ్వాలి, 1 అవ్వాలి. అలాగే ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ పాజిటివ్ ద సైన్ ఫ్లాగ్ ఈజ్ రీసెట్ టు 0. అంటే మీన్స్ MSB ఈజ్ యూజ్డ్ టు సైన్ బిట్ 0. మనకు వచ్చిన రిజల్ట్లో MSB 1 వస్తే సైన్ ఫ్లాగ్ ఈజ్ నెగిటివ్. MSB 0 వస్తే దట్ ఈజ్ పాజిటివ్, సైన్ ఫ్లాగ్ ఈజ్ పాజిటివ్. ఈ ఫ్లాగ్స్ అన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఏంటనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ ఒక ఎడిషన్ చేసి అందులో ఈ ఫ్లాగ్స్ ఎలా అయ్యో ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. అసలు మీకు ఈ స్టేటస్ ఫ్లాగ్స్కి డయాగ్రాము ఫస్ట్ 8 బిట్స్ ఉంటాయి. స్టేటస్ ఫ్లాగ్స్లో 8 బిట్ రిజిస్టరు ఈ స్టేటస్ ఫ్లాగ్స్. మనం అందులో 5 ఫ్లాగ్స్ని ఇండికేట్ చేసుకుని 5 ఫ్లాగ్స్ మెన్షన్ చేసాం. రిమైనింగ్ 3 ఫ్లాగ్స్ అక్కడ ఇంటూ అని ఉంది చూసారా డయాగ్రామ్లో. డయాగ్రామ్ చూడండి. స్టేటస్ ఫ్లాగ్స్ ఆఫ్ ఇంటెల్ 8085 మొత్తం 0 to 7 అంటే 8 బిట్స్. ఈ 8 బిట్స్లో ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అయింది బిట్ నెంబర్స్. 0 అనేది మీకు క్యారీ స్టేటస్. నెక్స్ట్ P అనేది ఆల్రెడీ చెప్పాను ప్యారిటీ స్టేటస్. AC మీన్స్ ఆక్సిలరీ క్యారీ. Z మీన్స్ 0 స్టేటస్. 7th బిట్ S మీన్స్ సైన్ స్టేటస్. ఈ 5 ఫ్లాగ్స్ కాకుండా స్టేటస్ ఫ్లాగ్స్ కాకుండా ఎక్స్ట్రాగా 3 X'లు ఉన్నాయి చూడండి. డోంట్ కేర్ ఇంటూ X. ఫస్ట్ బిట్ 1 బిట్ నెంబర్ 1, బిట్ నెంబర్ 3, బిట్ నెంబర్ 5. ఇవన్నీ ఏంటంటే మీకు అన్డిఫైన్డ్ బిట్స్. మనం వాటిని మనం యూజ్ చేయం కాబట్టి అన్డిఫైన్డ్ బిట్స్ అంటున్నాం. అన్డిఫైన్డ్ బిట్స్. ఆ అన్డిఫైన్డ్ బిట్స్ 3 + 5 మొత్తం 8 బిట్స్. 0 to 7 కాబట్టి బిట్ నెంబర్స్. ఈ స్టేటస్ ఫ్లాగ్స్ 8 బిట్స్. అందులో ఫస్ట్ నెంబర్ 1 బిట్ నెంబర్ 1, బిట్ నెంబర్ 3, బిట్ నెంబర్ 5 మనం యూజ్ చేయం. అన్డిఫైన్డ్ బిట్స్ అని నోట్ చేయండి. రిమైనింగ్ బిట్స్ మీరు ఫస్ట్ది క్యారీ స్టేటస్. ఇది ఒక ఎగ్జాంపుల్. యాడ్ CB అండ్ E9. సికి బికి మీరు అవి హెక్సాడెసిమల్ నెంబర్స్. C మీన్స్ 12, B మీన్స్ 11. CBకి E9 వేసి యాడ్ చేసాం.
ఆ హెక్సాడెసిమల్ నెంబర్స్ని బైనరీలో కన్వర్ట్ చేసి దాన్ని యాడ్ చేసాం. 1 + 1 1 0, 1 + 1 1 0, 0 + 0 + 1 1. నెక్స్ట్ అంటే ఫస్ట్ 0 బిట్టు, నెక్స్ట్ అది యాడ్ చేస్తే థర్డ్ బిట్ నుంచి చూడండి, థర్డ్ బిట్ నుంచి ఫోర్త్ బిట్కి క్యారీ వెళ్ళింది. 1 + 1 అనేది 1 0 కాబట్టి థర్డ్ బిట్ నుంచి ఫోర్త్ బిట్కి 1 క్యారీ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా ఎఫెక్ట్ అయినట్టు, సెట్ టు 1 అయినట్టు ఆక్సిలరీ క్యారీ. నెక్స్ట్ 0 + 1. నెక్స్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే మనం యాడ్ చేసింది 8 బిట్ నెంబర్స్ని, కానీ ఎక్స్ట్రాగా లాస్ట్ 1 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 వచ్చింది. ఇలా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనము ఫస్ట్ చెప్పుకున్న ఫ్లాగ్స్ అన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ చూడండి, రిజల్ట్ ఈజ్ నాట్ 0. ఏమవుతుంది? 0 ఫ్లాగ్లో ఏం చెప్పుకున్నాం? రిజల్ట్ అనేది నాట్ 0 అయితే సెట్ టు 0 అనుకుని చెప్పుకున్నాం. రిజల్ట్ మనకు 0 వచ్చిందా? రాలేదు. 1 1 0 1 1 0 1 0 0 వచ్చింది. అన్ని జీరోస్ ఏం రాలేదు కదా. ఇక్కడ రిజల్ట్ ఈజ్ నాట్ 0 కాబట్టి దిస్ ఫ్లాగ్ ఈజ్ సెట్ టు 0. అలా కాకుండా అన్ని జీరోస్ వచ్చినాయి అనుకోండి, ఏం రాస్తారు? రిజల్ట్ ఈజ్ 0, ద ఫ్లాగ్ ఈజ్ రీసెట్, సెట్ టు 1 అని రాస్తారు. అదే కదా మనం చెప్పుకున్నాం ఇందాక పైన చెప్పుకున్న డెఫినేషన్ చూడండి, ఫ్లాగ్స్ గురించి చెప్పుకున్నాం కదా అది. కాబట్టి ఇక్కడ రిజల్ట్ అనేది 0 రాలేదు, నాట్ 0 కాబట్టి ది ఫ్లాగ్ ఈ సెట్ టు 0 అని మెన్షన్ చేసాం. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేసి ఆ ఫ్లాగ్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, దేర్ ఆర్ 4 నెంబర్ ఆఫ్ వన్స్, అంటే ప్యారిటీ ఫ్లాగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దేర్ ఆర్ 4 నెంబర్ ఆఫ్ వన్స్ అండ్ పి సెట్ టు 1. 4 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే మనకి ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ప్యారిటీ ఫ్లాగ్ ఈజ్ డిఫైన్డ్ సెట్ టు 1. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే పి ఈజ్ రీసెట్ టు 0. మనకి రిజల్ట్లో ఎన్ని వచ్చినాయి? ఫస్ట్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లీవ్ చేసేయండి. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కన్సిడర్ చేయకూడదు, అది క్యారీ కదా. అది కాకుండా కౌంట్ చేయండి. 1 2 3 4 వన్స్ వచ్చినాయి. అంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినప్పుడు ప్యారిటీ ఈజ్ సెట్ టు 1. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ ఈజ్ రీసెట్ టు 0. నెక్స్ట్ థర్డ్ వన్, దేర్ ఈజ్ ఏ క్యారీ అండ్ సిఎస్ ఈజ్ సెట్ టు 1. అంటే క్యారీ స్టేటస్ ఫ్లాగ్ ఏం చెప్పుకున్నాం? క్యారీ కనుక వస్తే దట్ ఈజ్ సెట్ టు 1. ఇక్కడ క్యారీ వచ్చింది కదా, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇందా క్యారీ మనం లీవ్ చేసాం కదా, క్యారీ ఉంది కాబట్టి దట్ ఈజ్ సెట్ టు 1. అదే ఆ ప్లేస్లో 0 వస్తే ఏమవుతుంది? సిఎస్ ఫ్లాగ్ ఈజ్ రీసెట్ టు 0, అంటే సెట్ టు 0. ఇక్కడ 1 కాబట్టి సెట్ టు 1 అలా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఎంఎస్బి ఆఫ్ ది సమ్ ఈజ్ 1. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది సమ్లో మనకి 1 వచ్చింది కాబట్టి ఎస్ ఈజ్ సెట్ టు 1, అంటే సైన్ ఫ్లాగ్ ఈజ్ సెట్ టు 1 అయినట్టు. అదే 0 వస్తే రీసెట్ అయినట్టు. అంటే ఎంఎస్బి ఈజ్ 1 అయినప్పుడు ది సైన్ ఫ్లాగ్ ఈజ్ నెగిటివ్. అలా కాకుండా ఎంఎస్బి ఈజ్ 0 అయినప్పుడు ది సైన్ ఫ్లాగ్ ఈజ్ పాజిటివ్, దట్ ఈజ్ రీసెట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దేర్ ఈజ్ ఏ ఆక్సిలరీ క్యారీ. ఆక్సిలరీ క్యారీ ఉంది థర్డ్ బిట్ నుంచి ఫోర్త్ బిట్. చూడండి, థర్డ్ బిట్లో 1 + 1 వేస్తే 1 0. ఆ 1 అనేది ఫోర్త్ బిట్కి క్యారీగా వెళ్ళింది కాబట్టి దేర్ ఈజ్ ఏ ఆక్సిలరీ క్యారీ. ఇవి ఈ ఫ్లాగ్స్ గురించి. ఈ ఫ్లాగ్స్ని కూడా మనం స్టేటస్ ఫ్లాగ్స్లో మనకి ఏదర్ ఏఎల్యూ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినప్పుడు అక్కడ ఏ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ 8 బిట్స్ని మనం ఈ ఫిగర్ బిలో మనకు వచ్చిన ఈ 8 బిట్స్ని 5 బిట్స్ని ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అంటాం, PSW. 5 బిట్స్ ఇండికేట్స్ ది 5 స్టేటస్ ఫ్లాగ్స్ అండ్ 3 బిట్స్ ఇండికేట్స్ ది అన్డిఫైన్డ్ బిట్స్ అండ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ 8 బిట్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. అంటే మనకు మొత్తం 8 బిట్స్ ఉండాలి, 8 బిట్ రిజిస్టర్. అంటే PSW ఈజ్ ఆల్సో 8 బిట్ రిజిస్టర్. మీరు ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మీకు సిలబస్ నేను మీకు 5th సెమ్ టైటిల్ మైక్రో ప్రాసెస్ దీని సిలబస్ గ్రూప్లో షేర్ చేశానమ్మా. నేను చెప్పిన ప్రతిరోజు మీకు పంపిన వీడియోస్ ఏం చెప్పాను ఏంటనేది సిలబస్లో టిక్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్లో మీకు
బ్లాక్ డయాగ్రామ్లోనే మీకు ఆ సిలబస్లో సపరేట్గా ఉంది. అంటే రిజిస్టర్స్, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్స్, ఇంటరప్ట్స్ అవన్నీ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నీ మీకు ఈ బ్లాక్ డయాగ్రామ్లోనే వస్తాయి, ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి వేరే క్వశ్చన్స్ ఏమి కాదు. నెక్స్ట్ టాపిక్ పిన్ కాన్ఫిగరేషన్. ఈ బ్లాక్ డయాగ్రామ్లోనే మీకు రిజిస్టర్స్ నేర్చుకున్నారు, టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, నెక్స్ట్ ఇంటరప్ట్స్. బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్లాక్స్ అన్నీ నేర్చుకోండి. మీరు డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నెక్స్ట్ ఈ ఫ్లాగ్స్ ఈ ఫ్లాగ్స్ కూడా ఎలా డిఫైన్ చేయాలో ఏంటో నేర్చుకోండి. నెక్స్ట్ పిన్ కాన్ఫిగరేషన్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో.